హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వర్గాలు వర్గమూలాల గురించి అయితే తెలుసుకుందాం. ఈ క్లాస్ మీద చాలామంది కామెంట్ చేశారు ఈ క్లాస్ గురించి తెలుసుకుందామని. కాబట్టి ఎర్లీగా ఈ క్లాస్ని అయితే స్టార్ట్ చేయాలనుకున్నాను. కాకపోతే నా షెడ్యూల్ ప్రకారం ఇది 4 or 5 డేస్లో స్టార్ట్ చేయాలనుకున్నాను. బట్ చాలామంది ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నారని కామెంట్ చేశారు. కాబట్టి త్వరగా ఈ వీడియోని స్టార్ట్ చేయాలనుకున్నాను. అయితే వర్గాలు వర్గమూలాల గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. వర్గము స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ గురించి అయితే ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. అయితే వర్గాలు వర్గమూలాల్ని 2 విధాలుగా చేయొచ్చండి. ఒకటి, మామూలు కారణాంక పద్ధతి ద్వారా కూడా వర్గమూలాన్ని కట్టవచ్చు. రెండోది, విభజన పద్ధతి ద్వారా కూడా మనం స్క్వేర్ని ఏ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చో తెలుసుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం క్లాస్లోకి అయితే వెళ్దాం. ఈరోజు మన వీడియోలో వర్గాలు వర్గమూలాల గురించి అయితే తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వర్గాలు వర్గమూలాలు, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఓకే ఫ్రెండ్స్, వర్గమూలం అండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై అయితే ఎక్స్ను వైకి వర్గమూలం అంటారండి. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై అయితే ఎక్స్ను వైకి వర్గమూలం అంటారు. రూట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాయొచ్చు. ఎగ్జాంపుల్, రూట్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 అండి. రూట్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ రూట్ 16 ఈజ్ ఈక్వల్ టు 4. ఇలా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. మనమైతే 1 to 20 స్క్వేర్స్ నేర్చుకుందామండి. 1 స్క్వేర్ అండి అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25. ఓకే, నెక్స్ట్ 6 స్క్వేర్ ఈక్వల్ టు 36, 7 స్క్వేర్ ఈక్వల్ టు 49, 8 స్క్వేర్ ఈక్వల్ టు 64, 9 స్క్వేర్ ఈక్వల్ టు 81, 10 స్క్వేర్ ఈక్వల్ టు 100. ఓకే, నెక్స్ట్ 11 స్క్వేర్ ఈక్వల్ టు 121, 12 స్క్వేర్ ఈక్వల్ టు 144, 13 స్క్వేర్ ఈక్వల్ టు 169, 14 స్క్వేర్ ఈక్వల్ టు 196, 15 స్క్వేర్ ఈక్వల్ టు 225. నెక్స్ట్ 16 స్క్వేర్ ఈక్వల్ టు 256, 17 స్క్వేర్ ఈక్వల్ టు 289, 18 స్క్వేర్ ఈక్వల్ టు 324, 19 స్క్వేర్ ఈక్వల్ టు 361, 20 స్క్వేర్ ఈక్వల్ టు 400 అండి. ఇవి మనం బేసిక్గా నేర్చుకోవాల్సిన రూట్స్. స్క్వేర్స్ బేసిక్గా నేర్చుకోవాల్సిన స్క్వేర్స్ అండి. వీటినే మనకి మామూలుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రూట్ 225 ఎంత అండి అని అడుగుతాడండి. ఎంత? 15 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోతే 15 మిగులుతుంది. అలాగే రూట్ 361 ఎంత అని అడుగుతాడండి. 19 స్క్వేర్ కదండి, స్క్వేర్కి రూట్కి పోతే 19 అండి. ఇది మనం నేర్చుకోవాల్సిన బేసిక్స్ అండి. బేసిక్ స్క్వేర్స్ 20 వరకు అందరికీ బేసిక్స్ స్క్వేర్స్ రావాలండి గ్యారెంటీగా. ఓకే, స్క్వేర్స్ అనేది మనకి 20 వరకు బేసిక్గా రావాలి. ఓకేనండి, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. వర్గం అండి. ఓకే, వర్గం ఏదైనా ఒక సంఖ్యను
ఖచ్చితంగా అది వర్గ మూలానికి సంబంధించింది అని చెప్పడం. ఓకే, ఎగ్జాంపుల్ ఎంత? ఎగ్జాంపుల్ 196 దేనికండి? 14 స్క్వేర్ అండి. ఇది మనకు టక్కని తెలిసిపోద్ది. అదే 441 ఇది ఎలా మనకు తెలియదు కదండి. అదే 441 మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. ఈ 441 అనేది నాకైతే తెలుస్తుందండి, 21 స్క్వేర్ అని నేను చెప్పేస్తాను. కానీ మీకైతే తెలియదు కదండి. ఈ 441కి 2 విధాలుగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఒకటి కారణాంక పద్ధతి అండి. కారణాంక పద్ధతి అంటే ఇదిగోండి, ఈ 441 అనేది కారణాంక పద్ధతి. 441కి 3 తీసుకోండి. 3 ఒకట్ల, నెక్స్ట్ 3 4ల, 3 7ల. ఓకే, నెక్స్ట్ 7 2ల, 7 ఒకట్ల, నెక్స్ట్ 3 7ల, నెక్స్ట్ 7 ఒకట్ల. అంటే మనకి 3 స్క్వేర్ 7 స్క్వేర్ వచ్చిందండి. ఇప్పుడు మనం కారణాంక పద్ధతిలో డబల్ డిజిట్ వచ్చేటప్పుడు ఓన్లీ సింగిలే మనం తీసుకోవాలండి. 3 × 7 అండి, 21 అనేది దీనికి ఖచ్చితమైన స్క్వేర్ అండి. ఖచ్చితమైన స్క్వేరు 21 అండి. ఓకే, 2 3లు వచ్చేటప్పుడు మనం 1 తీసుకోవాలండి. 2 7లు వచ్చేటప్పుడు 1 7 తీసుకోవాలండి. అలాగే ఖచ్చిత వర్గం 7 3ల 21 అనేది ఖచ్చిత వర్గం అవుతుందండి. చెక్ చేసుకోండి. 441కి ఖచ్చిత వర్గము 21 స్క్వేర్ అండి. ఇదే కాదు, ఏ సమ్ అయినా సరే అంతేనండి కారణాంక పద్ధతి. అదే వర్గమూల పద్ధతి చూడండి. వర్గమూల పద్ధతి 441 ఇలా కదండి. 441 ఇప్పుడు 2 2ల 4 అండి, 0. డైరెక్టర్ మనం 41 దించుకుందాం. 2కు డబల్ ఎంత అండి? ఇక్కడ 4 వేయాలండి. ఇక్కడ ఎంత అంకె వేస్తే ఇక్కడ అంత అంకె వేయాలండి. ఇక్కడ మనకు డైరెక్టర్ 41 ఉంది కాబట్టి ఇక్కడ 1 వేసుకుంటే ఇక్కడ సరిపోద్ది. 41 1 41, 0 అండి. మనకు వచ్చింది ఎంత అండి? అదండి 21 స్క్వేర్. ఇదండి మనము తెలుసుకోవలసిన ఖచ్చితమైన వర్గమూలం అండి. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? 2 ఇలానే కాదు, 4 వచ్చేటప్పుడు కూడా నేను చెప్తాను, డౌట్ ఏం పడకండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. √6084 అండి. ఓకే, దీనికి 6084కి అయితే నాకు తెలుసండి, నేను డైరెక్టర్ వేసేస్తాను. ఎంత? √66,084కి 78 అని నేను డైరెక్టర్ వేసేస్తానండి. కానీ ఇది ఎలా అని మీరు అడగచ్చు. దీనికి మళ్ళీ కారణాంక పద్ధతి అండి. కారణాంక పద్ధతి 6084కి 2తోనండి. 2 3ల, 2 0ల, 2 4ల, 2 2ల అండి. నెక్స్ట్ మళ్ళీ 2తోనండి. 2 1ల, 2 5ల, 2 2ల, 2 1ల అండి. నెక్స్ట్ 3తో చూడండి. 3 5ల 15, 3 0 0, 3 7లు అండి. నెక్స్ట్ 3తో మళ్ళీ తెగుతుందండి. 3 1ల 3, 3 6ల 18, 3 9ల 27 అండి. నెక్స్ట్ 13తో తెగుతుందండి. 13 13లు అండి. మరి ఇంకా మనం ఏం రాయక్కర్లేదండి, అర్థమైపోయింది కదండి.
2 స్క్వేర్ వచ్చింది, 3 స్క్వేర్ వచ్చింది, 13 స్క్వేర్ వచ్చింది. కాబట్టి మనం 2 ఇంటూ 3 ఇంటూ 13 తీసుకుంటాం. 13 3లో 39, 39 2 78. ఓకే, సింపుల్ లాజిక్ అండి, ఏం లేదు. ఇది మనకి ఎగ్జామ్లో పెద్దది అవుతుంది, హెల్దీ ప్రాసెస్ అనుకుంటే వర్గమూల పద్ధతి. వర్గమూల పద్ధతి మనకు చాలా ఈజీ అండి. 684. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డబల్ వచ్చింది. ఇక్కడ మనం ఈ ప్రాసెస్ కూడా మనం తెలుసుకోవాలి. 1/1 అనేది మనం తెలుసుకుందాం. మనకి స్క్వేర్స్ ఎందుకు నేర్చుకోమన్నా మీరు ముందు ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, ఇది ఎంత అండి? 6 స్క్వేర్ అయితే 36 కాదు, 7 స్క్వేర్ అయితే 49 అండి. అదే 8 స్క్వేర్ అయితే 64, ఎక్కువ అయిపోద్ది. 60 కంటే 64 అనేది ఎక్కువ అయిపోద్ది. కాబట్టి 7 అండి తీసుకోండి. 7 7 49 తీసుకుంటే 11 వస్తుందండి. ఓకే, 84 అండి. ఇప్పుడు 7కి డబల్ ఎంత అండి? 14 అండి. మనం దీనికి డబల్ తీసుకోవాలండి. 14 అండి. 14 ఇక్కడ ఎంత వేస్తే అక్కడ ఎంత వేయాలండి. ఇక్కడ మనం 6 వేసుకోండి, మనకు అక్కడ 6 వేస్తే తెగదు. 7 వేసినా 7 వేస్తే తెగదు. 1/1 అలా చెక్ చేసుకునేది పెద్ద అంకి కాబట్టి మనం దగ్గరలో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 8 వేసుకుందామండి. 8 8 64 అండి. 8 4 32 6 38 అండి. 3 అవుతుంది. 8 1 8 3 11 అండి. ఇదండి దీనికి 78 అనేది ఇది వచ్చిందండి. మనం ఇక్కడ మీరు సార్ అడగవచ్చు, డైరెక్టర్ మీరు 8 మీకు తెలుసు కాబట్టి మీరు వేస్తారు, మాకు ఎలా అండి? దగ్గర మనకి వాల్యూస్ దగ్గర ఉండేవి మనం చెక్ చేసుకోవాలి. 1 or 2 నెంబర్స్ చెక్ చేసుకుంటే మనకి ఏదనేది మనకు కన్ఫామ్గా తెలుస్తుందండి. మనకు వచ్చేది 78 అండి. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, రాజరా కామెంట్లో ఈ క్వశ్చన్ అడిగారండి. దీనికి సార్ ఎంత పెద్ద విలువ, దీనికి కారణాంక పద్ధతి మనం చాలా టైం పడుతుంది, ఏ విధంగా చేయాలండి? వర్గమూల పద్ధతి చేయొచ్చండి. 2 మెంబర్స్ ఎక్కడ తీసిస్తే వచ్చేస్తుంది. 1 1 1 అండి, 0 అయిపోద్ది. 47 అండి. 1కి డబల్ 2 అండి. ఇక్కడ ఎంత వేసుకుంటే ఇక్కడ అంత వేయాలండి. 2కి 2 వేసుకుంటే 22 44 అండి. 3 వస్తుందండి. నెక్స్ట్ డైరెక్టర్ మళ్ళీ 13 దించేదండి. 12కి డబల్ 24 అండి. ఇక్కడ 1 వేయాలండి. 2 వేస్తే డబల్ అయితే పెద్ద అయిపోద్ది. 1 కాబట్టి 1 వేసుకోవాలండి. అప్పుడు 241 అండి. 3 నుంచి 1 తీస్తే 2, 14 నుంచి 4 11 నుంచి 4 తీస్తే 7. ఇప్పుడు 69 అండి. ఓకే, 121కి డబల్ ఎంత అండి? 242. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత అంకె వేస్తే మనం ఇక్కడ అంత అంకె వేయాలండి. చివరి 9 ఉంది కాబట్టి ఇక్కడ 3 అయినా రావాలా, కాకపోతే 7 అయినా రావాలా, కాకపోతే అంతేనండి. 3 అయినా రావాలా, 7 అయినా రావాలా. 3 3 9, 7 7 49 కాబట్టి చివరి 9 అనేది మనకు ఫైండ్ అవుట్ చేస్తాం. 7 అనేది వేస్తే 7 14,000కి వెళ్ళిపోద్దండి. అదే 3 వేయండి ఒకసారి. 3 వేసుకుంటే 3 3 9 అండి. 3 2 6 అండి. 3 4 12, 3 2 6, 1 7 అండి. ఓకే, సింపుల్ అండి. చూడండి, చాలా సింపుల్గా మనకి దీని యొక్క స్క్వేర్ మనం తెలుసుకున్నాం. ఎంతండి? 1213 అనేదండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం అండి. మళ్ళీ కామెంట్లో వచ్చిన మరో ప్రాబ్లం. ఇది వర్గం ఎలా కనుక్కోవాలి సార్ అన్నారు. ఇది కూడా సేమ్ ఎవరిది అండి? ఇవి 6 అంకెలు కాబట్టి 6 అనేది చేస్తామండి. 2 2 4 3 3 9 4 4 16 అయిపోద్ది కాబట్టి పెద్ద అయిపోద్ది కాబట్టి 3 3 9 తీసుకుంటాం. 9 తీసుకున్నాం. ఎంత వస్తుందండి? 15లో 9 తీస్తే 6 వస్తుంది. మళ్ళీ డైరెక్టర్ 13 తీస్తాం. 3కి డబల్ 6 కాబట్టి ఇక్కడ మనం ఎంత తీసుకుంటే అక్కడ ఎంత తీసుకోవాలి కాబట్టి 8 తీసుకుందామండి.
8 8 64, 8 6 48, 6 54 అండి. ఓకే, 54. అదే ఇక్కడ మనం 9 తీసుకోమండి. 9 6 54. ఆల్రెడీ ఇక్కడ 9 9 81, 8 ఉంటుంది. మనం అక్కడ పెద్ద అయిపోద్ది కాబట్టి మనం 8 అనేది ఎంచుకున్నామండి. ఇక్కడ 13 నుంచి 4 తీస్తే 9 అండి. ఇక్కడ ఆల్రెడీ 10 ఉంటుంది. 10లో 4 తీస్తే 6 అండి, 21. ఇప్పుడు 38 డబ్బులు 76. ఓకేనండి. 76 అంటే మనకు చివర 1 రావాలంటే ఏంటంటే మనకు ఉన్న ఈ సూక్తులు 1 స్క్వేర్ అయినా రావాలి. అక్కడ 1 వేసుకుని అవ్వదు. 2 అయితే 4 వచ్చేది, 3 అయితే 9 వచ్చేది, 4 అయితే 16 వచ్చేది, 5 అయితే 25 వస్తుంది, 6 అయితే 36 వస్తుంది, 6 వస్తుంది మళ్ళీ చివరికి, 7 అయితే 9 వస్తుంది, 8 అయితే 4 వస్తుంది, 9 వేసుకోండి. 9 9 జా 81, 8 ఉంటుంది. 9 6 జా 54 ప్లస్ 62 అండి. 9 7 63, 6 69. ఇదండి సింపుల్. మనము మొత్తం అంకిని మనం తెలుసుకోక్కర్లేదండి. చివర మనకు వచ్చేదాన్ని మనం స్క్వేర్స్, అందుకే స్క్వేర్స్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. 1 to 20 స్క్వేర్స్ ఏవండి మనం బైహార్ట్ చేయాలండి. బైహార్ట్ చేయడం లేదా సింపుల్గా నేర్చుకోవాలండి. దీని యొక్క వర్గం ఎంత అండి? 389 అండి. ఓకే ఫ్రెండ్స్, వాడు లెక్కలు అడగాలంటే స్క్వేర్ రూట్స్ నుంచి ఇలా అడుగుతాడండి. చూడండి, సమ్ 248 ప్లస్ రూట్ 51 ప్లస్ రూట్ 169 అండి. మనకు 169 అంటే మనకు రూట్స్ అందుకే రావాలండి. 13 స్క్వేర్ మనకి వెంటనే తెలిసిపోవాలండి. 13 స్క్వేర్ కాబట్టి దాని నుంచి విడగొట్టండి. మీకు చెప్తాను కాబట్టి అంత ఈట్గా అండి. మామూలుగా అయితే మనం ఫాస్ట్గా చేస్తాం. 51 ప్లస్ 13 స్క్వేర్ కదండి, స్క్వేర్కి రూట్కి పోద్ది 13 వస్తుందండి. అలాగే నెక్స్ట్ 248 ప్లస్ 51 13 64 అంటే 8 స్క్వేరు. మళ్ళీ స్క్వేర్కి రూట్కి పోద్ది. 248 ప్లస్ 8 256 అంటే 16. మనకి వచ్చే ప్రాబ్లం 16. చూడండి ఫ్రెండ్స్. ఓకే, అర్థమైందా? చూడండి, 248 ప్లస్ రూట్ ఒక్కొక్క మనం ఏం లేదండి, దీన్ని ఒక్కొక్క రూట్ని తొలగించడమే. రూట్ 169 అయితే 13 స్క్వేరు. 13 స్క్వేర్ కాబట్టి 13 మనం తీసుకున్న స్క్వేర్కి రూట్కి పోతే 13. నెక్స్ట్ 51 ప్లస్ 13 64 అండి. ఈ రూట్ని తొలగించవచ్చు. 8 స్క్వేర్కి రూట్కి పోద్ది. అలాగే నెక్స్ట్ 248 ప్లస్ 8 256 16 వస్తుంది. ఈ రూట్ని 16 స్క్వేర్ కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మనకు 16 అండి. ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో, బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా బాగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. నేను 5-6 టెస్టులు రాశానండి. ఎస్బీఐ క్లర్క్, ఆర్ఆర్బి, రూరల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంకు రాశాను ఫ్రెండ్స్. అందులో మనకి అటేట్కి రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి ఇవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. రూట్ 32.4/x = 200 అండి. ఆయన ఎక్స్ విలువ ఎంత అన్నాడండి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రూటు ఇప్పుడు మనం ఎక్స్ విలువ కావాలంటే ఈ రూట్ని తొలగించాలండి. ఎక్స్ విలువ కావాలంటే ఈ రూట్ని మనం తొలగించాలి. రూట్ని తొలగించాలంటే 32.4/x = 4 అని రాయొచ్చండి. దీన్ని స్క్వేర్ చేసుకుందాం. 4 అని 32.4 = 4x అయిపోద్దండి. అప్పుడు x = 32.4/4 అండి. అంటే 8.1. 4 8.4 ఎక్స్ విలువ అనేది 8.1 అండి. ఇది మనం తెలుసుకున్న రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, రిక్వైర్డ్ ఆన్సర్ అర్థమైంది కదండి. రూట్ని తొలగించుకోవాలండి. రూట్ని తొలగించుకుంటే ఏముండదు, చాలా సింపుల్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, రూట్ 86.49 ప్లస్ రూట్ 5 ప్లస్ x² = 12.3 అన్నాడండి. అయినా ఎక్స్ విలువ ఎంత అన్నాడు. ఓకే, చూడండి, ఈ క్వశ్చన్
చూస్తే చాలా కొద్ది కష్టంగా అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్ క్వశ్చన్ అండి, ఏం ఉండదు. ఓకే, మనకి రూటు 86.49 అనేది దేనికి స్క్వేర్గా వస్తుందో మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ అది మనం ఇక్కడ రఫ్ చేసుకోవచ్చు. 86.49 అనేది మనం రఫ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం 9 తీసుకుందాం. 5 వస్తుంది, 49. 9 డబల్ 18. 18 ఇక్కడ చివరి 9 ఉంది కాబట్టి 3 తీసుకుంటే అయిపోద్ది. 3 3 9, 3 8 24, 3 8 3 5 0. అంటే దీన్ని స్క్వేర్ని తొలగించడానికి 9.3 అని తీసుకోవచ్చు. ప్లస్ రూట్ 5 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 12.3 అండి. ఓకే, ఇప్పుడు ఈ 5 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అతలు ఉంచేసి 12.3 ఈ 9.3 ప్లస్ అతలకి వెళ్తే తీసివేయడం జరిగిపోద్దండి. ఓకే, రూట్ 5 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3 వస్తుందండి. ఇంతకుముందు చెప్పినట్టు ఈ స్క్వేర్ ఇక్కడ రూట్ పోగొట్టాలంటే దీనికి స్క్వేర్ చేయాలండి. అప్పుడు 3కి స్క్వేర్ చేయాలి. అప్పుడు 5 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అవుద్దండి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9 మైనస్ 5 అండి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అండి. ఎక్స్ ఈక్వల్ టు 2. మనకు రిక్వైర్డ్ ఆన్సర్ అనేది ఎక్స్ అనేది 2 వస్తుందండి. ఓకే, 2 వస్తుంది ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక స్టూడెంట్ అడిగాడండి ఈ క్వశ్చన్. దీన్ని మనం ఫస్ట్ మనకు అర్థమయ్యే విధంలో రాసుకోవాలండి. 0.289 ఇక్కడ 5 ఉన్నాయి కదండి పాయింట్ తర్వాత మనం ఎలాగ పెట్టుకోవాలండి బై 0.00121. ఇప్పుడు మనం పాయింట్లు తొలగించాలంటే 100 ఇంటూ చేస్తాం. అప్పుడు మనకు ఎంత వస్తుందండి? 28900/121 అంటే 170/11 అండి. 170/11. ఈ 289కి మనకు స్క్వేర్ తెలుసు కదండి, 17 స్క్వేర్ అండి. 00కు ఒక 0 తీసుకోవాలి కాబట్టి 170/11 అండి. ఇది మనకు వచ్చే రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 1 ప్లస్ x/144 ఈక్వల్ టు 13/12. ఎక్స్ విలువ ఎంత అన్నాడండి. ఇలా దీన్ని ఈ స్క్వేర్ ఫామ్ కొట్టాలంటే దీనికి బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేయాలండి. స్క్వేర్ అప్లై చేస్తే 1 ప్లస్ x/144 ఈక్వల్ టు 169/144 వస్తుందండి. ఓకే, ఈ x/144 అనేది ఉంచేసి ఈ 169/144 మైనస్ ఈ ప్లస్ 1 అనేది ఎతలకు వస్తుందండి. అప్పుడు x/144 ఈక్వల్ టు 169 మైనస్ 144/144 అండి. ఇప్పుడు ఇక్కడ 144కి ఇక్కడ 144కి క్యాన్సిల్ అయిపోద్దండి. ఎక్స్ ఈక్వల్ టు 169 మైనస్ 144 అంటే 25. ఇది మనకు వచ్చే రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇది మనకు వచ్చే రిక్వైర్డ్ ఆన్సర్. ఏ లెక్కనైనా మనం సింపుల్గా అర్థం చేసుకుని బట్టే ఉంటుందండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విలువ కొనుక్కోమని పెట్టారండి కామెంట్లో. ఇప్పుడే జస్ట్ క్వశ్చన్ వచ్చింది, ఈ విలువ కొనుక్కోమని పెట్టారు. ఇది ఇందాక నేను చెప్పాను కదండి, సేమ్ మోడల్ అండి. ఒక్కొక్క రూట్ని తొలగించడమే, మనకి ఏం ఉండదు. 41 మైనస్ 21 ప్లస్ 19. రూట్ 9 వాల్యూ ఎంత? 3 అండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్. 41 మైనస్ రూట్ 21 ప్లస్ 19 మైనస్ 3 అంటే 16 అంటే 4 స్క్వేర్ అండి. 4 రాస్తాం. మళ్ళీ 41 మైనస్ రూట్ 21 ప్లస్ 4 అంటే 25 అంటే 5 స్క్వేర్ అండి. 5 వేస్తాం. రూట్ 36 అంటే 6. ఇది రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్,
ఒక అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మనం ఖచ్చితంగా నేర్చుకునే స్క్వేర్స్ అండి ఇవి బై హార్ట్ చేస్తారో ఏం చేస్తారో మీరు వర్గమూలాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి. ఓకేనండి. ఓకే, మన క్లాస్ ఇంతటితో కంప్లీట్ అయ్యింది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మానివద్దు. సబ్స్క్రైబ్ చేయండి. అందరూ నాకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.